ఇప్పుడు మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికే పోవడుతుంది. అక్కడ అమ్మమ్మ చికెన్ అన్న మటన్ అన్న తెప్పించి వండుతుంది. మళ్ళీ ఇక్కడ తింటే అక్కడేం పడుతుందిరా? అయిపోయి. అబ్బా మమ్మీ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయేదాకా కోసం ఉండుడేనా అని మాకు మస్తు ఆకలి అవుతుంది. ఇప్పుడు పోయి అంటుకుంటూ ఉండేసరికి ఇన్నే ఎండ అయితే చెరో గిలాసడని నీళ్ళు ఆగులి పోదాం. ఇప్పుడే వస్తాను బిడ్డ, అంత మంచిదేనా? రాని కూడా రాని, ఇప్పుడే వస్తాను రా. కాదే పొద్దుకి వచ్చినాం, బస్ స్టాండ్ లో వండుకొని ఇప్పుడు వచ్చినాం. వేసేసాడు, బాగా వేసేసాడు. మనకి పరికాశకాలు బాగానే ఉన్నాయి. మరి ఏందే మీ అల్లుని అడుగుతున్నావు? మేము మనుషులంగా మామి మనుషులకు కనిపిస్తలేమా? నీకు అందరికి మేము ఎట్లా కనిపిస్తున్నామే? అదేం లేదు పిల్లగా, నువ్వు మంచిగా ఉన్నావా? ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తున్నాయి అమ్మమ్మ, మంచిగా ఉన్నాం. రాని రాని, లోపలికి రాని. అల్లుడా, చాయ్ తాగుతారా కాఫీ తాగుతారా? అవ్వా నాకు చాయ్ తాగుడు ఇష్టం ఉంటది, కాఫీ తాగుతాడు. అయ్యో బిడ్డ, అయ్యాల పాలు ఇవ్వలేదు కదా బర్రె, మరి డికాసి పెట్టుకొని వస్తా. మా అమ్మమ్మ పిసినారి గీడికే పోసుకొచ్చింది డికాషి. అరే తమ్ముడు, మస్తు ఆకలి అవుతుందంటే అమ్మమ్మ ఇంకా అన్నం కూడా అంటున్నాను. అవునే అక్క, నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. అమ్మమ్మ చికెన్ ఎప్పుడు తెస్తుందో ఎప్పుడు అందుద్దు. అవునా అమ్మమ్మ, మాకు ఆకలి అవుతుందంటే అన్నం ఎప్పుడు పెడితే ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉండేవాడివి. అవు బిడ్డ, నేను మర్చిపోయినా, గారెలు చేయమంటారా మరి పూరీలు చేయమంటారా? అబ్బా అమ్మమ్మ పూరీలు, అబ్బా అమ్మమ్మ గారెలు చేయి, పూరీలు గారెలు చేయి, పూరీలు గారెలు, పూరీలు గారెలు, పూరీలు గారెలు, మీరు ఆగురా, మీరు ఆగురి. అత్తమ్మ ఏదో ఒకటి నీకు నచ్చింది. సరే మరి చికెన్ తేవన్నా చేపలు తేవన్నా? అమ్మమ్మ చేపలు, అమ్మమ్మ చికెన్ దే. చేపలు చికెన్, చేపలు చికెన్, చేపలు చికెన్, చేపలు చికెన్, చేపలు చికెన్, చేపలు. అరే మీరు ఆగురా, మీరు ఆగురి. అత్తమ్మ ఏదో ఒకటి నీకు నచ్చింది. సరే మరి ఫ్రైడ్ తేవన్నా మజా తేవన్నా? అమ్మమ్మ ఫ్రైడ్ దే. అమ్మమ్మ మజా దేవే. అమ్మమ్మ ఫ్రైడ్. అమ్మమ్మ మజా. అమ్మమ్మ ఫ్రైడ్. మజా అమ్మమ్మ. ఫ్రైడ్ మజా. ఫ్రైడ్ మజా. ఫ్రైడ్. అరే మీరు ఆగుర్రా, ఏది చల్లగుంటుంది పట్టుకరా అత్త.
అరే అవ్వ నువ్వు ఏదో ఒకటి దవందే పోయే అలా ఆకలి అవుతుందట. సరే బిడ్డ, మీరు ఎట్లా అంటే అట్లనే పోయి తీసుకొస్తా. ఇప్పుడు ఎట్లా ఇవన్నీ తీరదెత్తే నా 2 నెలల పింఛని అయిపోతాయి. నేనేం చెప్పు. అయిపోయి. అరే తమ్ముడు, మంచిగా అమ్మమ్మ చికెన్ వండుతుంది, గుమ్మగుమ్మల వాసన. అమ్మమ్మ చేపల కూర ఆడుతుంది, గుమ్మగుమ్మ వాసన వస్తుంది. కాదు చికెన్ బెట్ట, కాదు చేపల బెట్ట, చేపలు చికెన్, చేపలు చికెన్, చేపలు చికెన్, చేపలు చికెన్. ఏ ఆగురి రామి లొల్లి, అక్కడ అండనేమట్టే ఆగురి, చల్లరాక పానం ఆగుతలేదా? అయినాక అందరం కలిసి తిందాం ఆగురి. ఎవరిలో ఫోన్ వస్తుంది, రాకేష్ గారు. హలో హలో అన్న, ఏడున్నావే? నేనారా, నేను మా అత్తగారింటికి వచ్చిండ్రా. అవునా, ఎప్పుడు పోయినావే? ఇయ్యాలనే పొద్దుగాల వచ్చిన, ఒక 2 గంటలు అవుతుంది. అవునా, ఇంకేంది ఇవాళ ఫుల్ దావత్, చుక్క ముక్క, మటను చికెను ఎంజాయ్, ఇంకేనన్నా ఇవాళ? అవురా, ఇవాళ మస్తు ఉంటుంది. ఇగో ఇప్పుడే అత్తమ్మ మంచిగా దగ్గర గోరెత్తందిరా, గుమగుమ వాసన కూడా మస్తు వస్తుంది. సరే అన్న, మరి అప్పటికి కాల్ చేస్తుంది. సరేరా, సరే. ఇవాళ ఇటే ఉండు అవుతుంది కావచ్చు. అంటలు అయినాయి, అన్నం తినరు, చేతులు కడుక్కున్నారు. అల్లుడా చేతులు కడుక్కోండి. చేతులు కడుక్కున్నా. మా అమ్మమ్మ మంచిగా చేపల కూర అండి, కుమ్ముడే ఎడుకో. చికెన్, పూరీలు, చేపలు ఇవన్నీ కడుపులో పడితే పట్టాయి నాకు. ఇక ఒత్తి పెట్టుకోవాలి, మొత్తం బాగానే అండి ఇవాళ. మంచిగా గుమ్మగు మాసన. అమ్మమ్మ ఫస్ట్ అన్నం తింటారా, గారప్పలు తింటారానే? గారప్పలు పూరీలు అయ్యో. అమ్మమ్మ చికెన్ పూరీలు చేయలే? గారెలు పూరీలు చేయలేదు బిడ్డ, మీకు ఆకలి అవుతుందని పిండి తీసుకు దాల్చం అవుతుందని అన్నమే అండిన. సరే తీయత్తమ్మ, పూరీలు పొద్దుగట్టు కూడా వేసుకుందాం కానీ ఇప్పుడు చికెన్ చేపల కూర వేసి అన్నం పెట్టు. అయ్యో అల్లుడా, కోళ్ళ కాడిపోతే కోళ్ళన్నీ మొత్తం అయిపోయినాయట, చేపల కాడిపోతే చేపలన్నీ జారేపోతున్నాయట. ఇంట్లో ఒక గుడ్డు ఉండి అల్లుడా, అది ఉడికేసిన, అది మనిషికి ఇంత తినుండ్రి, పొద్దుకి చికెనా మటన్ అంట. అమ్మమ్మ ఇంకా సాంగ్ వాళ్ళకి వీళ్ళు అందరు తింటారు, నాకు అద్దా, నేను తినద్దా? సాంగ్ గుడ్డేమో నీకు, మాకేమో సాయం వేసినావు, సిటీ సిమెంట్ చేసినావు. అమ్మమ్మ ఇంటికే రానుకో. ఏందే నీ పిసినారుతనం పాడుగాను. సరే తీయురు, మన ఇంటికైనా కడుక్కున్నాం కానీ తినరు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.